హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేను వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 9 ఎలా ఉందో చెప్పాలంటే ముందు రివ్యూ చేయడానికి ఈరోజు ఈ ఎపిసోడ్ మాత్రం చెత్త ఎపిసోడ్ అని చెప్తాను నేను. అన్డ్రెస్ ఘోరమైన ఎపిసోడ్ ఫ్రెండ్స్. నిజంగా ఇంత ఘోరంగా ఉంటుందా అని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే, ఒక్కొక్కసారి అయితే చెప్పలేం, చూడాలి అంతే. అంతకుమించి అయింది. ముందు ఫస్ట్ నిన్న బెస్ట్ లీడర్ అయిన నాగతోనికి వచ్చి ఇప్పుడు వస్తారు వాళ్ళు జ్యూరీస్ వచ్చి ఈరోజు ఓకే ఎలా ఉంటుంది ఈరోజు అంటే అందరు ఇంకా మాట్లాడుతుంటారు. మాట్లాడిన తర్వాత బిందు మాది అంటే నేను ఒక టాస్క్ ఇద్దాం అనుకున్నా. అంటే ఏంటంటే వీళ్ళందరికీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా అని అంటారు. అందరు నవ్వుతారు. నాకు నమ్మకం లేదు ధరా అని ఎవరు నవదీప్ అంటారు. అది వాళ్ళ మైండ్ మాట అని నవదీప్ అంటారు కామెడీగా. అంటే గేమ్స్ బాగా ఆడుతున్నారు, ఇంకా షైన్ కావాలి అని అంటారు. తర్వాత నేను ఎల్లో కార్డ్ ఇవ్వాలని అంటే శ్రీముఖి అడుగుతుంది అభిజిత్ని, గేమ్ ఎలా ఆడుతున్నారు ఏమో అనుకుంటున్నారు అని అభిజిత్ని అడుగుతుంటే గేమ్ బాగా ఆడుతుంటే ఇంకా మంచిగా గేమ్ ఆడాలని నేను అనుకుంటున్నాను అని శ్రీముఖికి అభిజిత్ చెప్తాడు. ఓకే. తర్వాత ఇంకొకరు నవదీప్ గారు మీరు అంటే నేను ఎప్పుడెప్పుడు ఎల్లో కార్డ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్తాడు. అదే ఫన్నుగా కామెడీగా అంటారు. తర్వాత షాకిబ్, మనీష్ వీళ్ళు కూడా మంచిగా అంటే మనీష్ వీళ్ళు షైన్ అవ్వట్లేదు బిందుమాదే, వీళ్ళు షైన్ కావాలి, వీళ్ళు ఆడాలి, మంచిగా ఆడాలని చెప్తుంటుంది బిందుమాదే. ఓకే, గిఫ్ట్ బాక్స్ అన్నీ వస్తాయి. నాగా రా అని అంటారు. అయితే నాగా ఫస్ట్ కొన్ని ఇందులో స్వీట్స్ ఉంటాయి, ఒక ఎమోజీస్ కూడా ఉంటాయి. స్వీట్ ఉన్న వాళ్ళు లీడర్ వస్తుంది. మూడు స్వీట్లు ఉంటాయి, ముగ్గురు లీడర్లు అవుతారు, మిగతా వాళ్ళు స్టాప్ అవుతారు. అది చెప్తుంటారు. అయితే ఫస్ట్ ఎవరికి ఇస్తాడు బాక్స్? హరీష్కి ఇస్తాడు. నెక్స్ట్ శ్రీజకి ఇస్తాడు. థర్డ్ ప్రసన్నకి ఇస్తాడు. ఫోర్త్ కల్కికి ఇస్తాడు. శ్రేయకి ఇస్తాడు. దివ్యకి ఇస్తాడు. అనుషకి ఇస్తాడు. శ్వేతకి ఇస్తాడు. పవన్ కళ్యాణ్కి ఇస్తాడు. నాగకి ఇస్తాడు. డాలియాకి ఇస్తాడు. ప్రియా ఇస్తాడు. నాగనే తీసుకుంటాడు. డాలియాకి ఇస్తాడు. ప్రియా తీసుకుంటాడు. ముగ్గురు మిగులుతారు. వాళ్ళు ముగ్గురికి ఎందుకు ఇవ్వలేరంటే వాళ్ళు చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది. మనీష్ నాకెందుకు ఇవ్వాలంటే ఏమన్నా నాగకు షాకిబ్కి మాత్రం గొడవ బాగానే అవుతుంది. ఘోరమైన గొడవ అవుతుంది. కొంచెం బాగానే గొడవ ఆడుతుంటారు వాళ్ళు. గొడవ అన్నాక వాళ్ళు ఇంకా ఇవ్వలేరంటే వాళ్ళ ముగ్గురిని పక్కకు పెట్టేస్తారు. డిమాండ్ పవర్ వాళ్ళ ముగ్గురికి ఇస్తారు. అయినాక శ్రీజ అదేందా వీళ్ళిద్దరికి బాగా గొడవ అవుతుంది. అయినాక హరీష్ చెప్తాడు. ఫస్ట్ బాగా హరీష్కి ఇస్తాడు. హరీష్కి ఇచ్చినాక హరీష్తో ఉన్నది ఎవరు తీసుకుంటారు? గాలి అనుకుంటా, నాకు తెలుసు, అంత గుర్తుకులేదు. ఎవరో తీసుకుంటారు. అది రాసుకోలేదు, సారీ ఫ్రెండ్స్. శ్వేత తీసుకుంటారు, శ్వేత. అయితే ఫస్ట్ శ్రీజకి ఇస్తాడు. శ్రీజ చేంజ్ చేసుకుంటుంది. శ్రేయతోన బాక్సులు అంతా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, మీరు స్వాప్ చేసుకోవచ్చు అని చెప్తారు. స్వాప్ చేసుకోవచ్చు అంటే ఇంక వీళ్ళు ఉంటారుగా. హరీష్ బాగా చెప్తాడు. హరీష్ నాకు నమ్మకం ఉంది నాగ మీద, నేను ఎవరికి ఇయ్యను అని చెప్తాడు. శ్రీజ కూడా అదే అంటుంది. నేను ఎవరితోనే స్వాప్ చేసుకోవాలంటే ఇందులో లీడర్ ఉంటుంది అని అనుకుంటున్నాను, నేను స్వాప్ చేసుకోవాలంటే లేకపోవచ్చు అంటే నేను నాగతోనే స్వాప్ చేసుకుంటాను. హరీష్ ఎవరితో స్వాప్ చేసుకోవాలంటే దివ్య శ్రేయతోనే స్వాప్ చేసుకుంటుంది. అనుష కల్కితోనే స్వాప్ చేసుకుంటుంది. శ్వేత హరీష్తోనే స్వాప్ చేసుకుంటుంది. పవన్ కళ్యాణ్ నేను స్వాప్ చేసుకోను అని చెప్తాడు. తర్వాత డాలియా శ్రీజతోనే స్వాప్ చేసుకుంటుంది. ప్రియా అంటుంది నాకు నాగా బాక్సే కావాలి అని అంటుంది. స్వాప్ చేసుకుంటుంది. అందరి ఫేస్లో ఒకసారి మంచిగా చూసుకోండి అని అంటారు. అందరి ఫేస్లో మీరు ఒకసారి మీ ఫేస్లో మీరు మంచిగా చూసుకొని ప్లేస్ చూసి స్వాప్ చూసుకొని అంటే చాలామంది నాగని నా మంచోడు నాగని నమ్ముతారు. కానీ నాగ కాటేస్తాడని ఎవరికి అర్థం కాలేదని నాకు అర్థమైంది ఈ రోజులో. అయితే పవన్ కళ్యాణ్ బొమ్మ వస్తుంది. అప్పుడు అబ్బా నాగ పాము కాటు వేసింది అని పాట అందరు కలిసి వస్తుంది. ఫుల్ ఫన్ ఉంటుంది. కల్కి కూడా నాగుపాము కాటు, హరీష్కి కూడా నాగుపాము కాటే, శ్వేత కూడా నాగుపాము కాటే, శ్రీజ కూడా నాగుపాము కాటే, డాలియాకు లీడర్ వస్తుంది, ప్రసన్నకు లీడర్ వస్తుంది, అనుషకు నాగుపాము కాటే, నాగకు నాగుపాము కాటే వస్తుంది, శ్రేయకు నాగుపాము కాటే వస్తుంది, ప్రియకు లీడర్ కార్డు వస్తుంది,
దివ్యకు నాగపాము కాటు వస్తుంది. ఎందుకు నాగపాము కాటు అంటుంది ఈ అమ్మాయి అంటే, ఆయన నాగపాము కాటు వేసింది అంటుంది. ఆయన తీసుకుంటారు కానీ అది ప్రియా శాప్ చేసుకుంటుంది కాబట్టి అది అట్లా జరుగుతుంది. తర్వాత అదేమంటారు, వీళ్ళందరూ లీడర్లు అయిన ఎవరెవరు, ప్రసన్న, దాలియా, ప్రియ, వీళ్ళు లీడర్లు అయిన ఈ లీడర్లకు వీళ్ళు ఎంచుకోవాలని అంటారు. ఫస్ట్ ప్రసన్న ఎవరిని ఎంచుకుంటారంటే అనుష అంటాడు. తర్వాత దాలియా అంటే శ్రీజ అంటుంది. ప్రియ అంటే పవన్ కళ్యాణ్ అంటుంది. మళ్ళీ ప్రసన్న కుమార్ అంటే శ్వేత అంటాడు. దాలియా శ్రేయ అంటుంది. ప్రియ కల్కి అంటుంది. తర్వాత ప్రసన్న దివ్య అంటాడు. తర్వాత దాలియా హరీష్ గారు అంటుంది. ప్రియ నాగ అంటారు. అప్పుడు నాగని ఎవరు తీసుకోరా, నాగని ఇంత మోసం చేస్తారా, అది ఇది అని అంటారు. కామెడీగా అట్లా నవ్వుతుంటుంది. కానీ లాస్ట్ ప్రియ తీసుకుంటుంది. తర్వాత ప్రసన్న వాళ్ళ టీం రెడ్ టీము, దాలియా టీం బ్లూ టీము, ప్రియ టీం ఎల్లో టీం. వీళ్ళు ముగ్గురు. ఎట్లుంటుంది గేమ్ అని చెప్తా అంటే, సంచాలకు ముగ్గురు ఎవరెవరు, మనీష్, డిమాండ్ పవన్, ఇంకెవరు మనీష్, డిమాండ్ పవన్, సాకిబ్. వీళ్ళు ముగ్గురు టీమ్ లీడర్స్. అట్లా లీడర్లు ఉంటారు వాళ్ళు. ఓకే బెస్ట్ నాట్ ఓకే అప్పుడు ఓకే అనిపించింది. అయితే చెప్తారు వాళ్ళు, మీకు ఏమనిపించి మీకు నిజంగా అదైతే కరెక్టే కదా, మీరు నీట్గా మీరు సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు అవి వాళ్ళు గేమ్ వాళ్ళు మీరు మంచిగా ఇప్పుడు మీరు తీసుకొని మిమ్మల్ని ఎందుకు తీసుకోలేదో ఈరోజు అట్లా చేసుకోవాలి అని అంటారు. హైలైట్ నిజంగా సూపర్ అనిపించింది నాకైతే. నైస్. కానీ వాళ్ళు అప్పుడు ఆ క్షణంలో వాళ్ళు నీట్గా అడుగుతున్నా అన్నీ చూస్తున్నా అంటారు. అని లాస్ట్ అవును చూడండి అబ్బా ఘోరమైన ఈరోజు టాస్క్ చెత్త ఈరోజు టైమే వేస్ట్ అనిపించింది నాకైతే. అట్లా ఉంది ఈరోజు గేమ్, చెత్త గేమ్. అయినాక వాళ్ళు ఫస్ట్ ఎంత నవ్వారో లాస్ట్లో అంతా కోపాలు వచ్చినాయి. తర్వాత పవన్ ఏమో ఎల్లో టీంని సంచాలకు, షాకిబ్ ఏమో రెడ్ టీం సంచాలకు, మనీష్ ఏమో బ్లూ టీం సంచాలకు. అయినాక గిన్నెలు ఎవరు తోముతారని అడిగితే ప్రియ టీంలోనేమో బ్లూ టీంలోనేమో ఎల్లో టీంలోనేమో పవన్ కళ్యాణ్ తోముతాడు. బ్లూ టీంలోనేమో బ్లూ టీంలోనేమో శ్రేయ, దాలియా ఇద్దరు కలిసి తోముతారు. ప్రసన్న టీంలోనేమో అనుష తోముతుంది. ఓకే నైస్ చెప్తా ఇప్పుడు. అయినాక తోముతారు వాళ్ళు, మంచిగా అడగాలి అంటారు. కానీ మంచిగా అడిగారు, అంత ఘోరంగా అడుగుతారు, అంత ఎట్లెట్లనే ఉంటుంది వాళ్ళ ఆటలో. కరెక్ట్ అన్నట్టు. తర్వాత షాకిబ్ రెడ్ టీంకి వాళ్ళకు బట్టలు మడత పెట్టమని చెప్తారు. అదేంటంటారు బట్టలేమో కొంచెం ప్రసన్న కుమార్ మడత పెట్టిండు, శ్రీజ బట్టలు మడత పెట్టింది, ఇంకెవరు శ్రీజ బట్టలు మడత పెట్టింది, ప్రసన్న కుమార్ పెట్టిండు, ఇంకెవరు పెట్టారు అంత ఐడియా లేదు సార్ ఫ్రెండ్స్. వాళ్ళు బట్టలు మడత పెట్టేశారు. నైస్ సూపర్. ప్రియా కూడా బట్టలు మడత పెట్టింది. ప్రియా టీంలో ప్రియ మడత పెట్టింది, దాలియా టీంలో శ్రీజ మడత పెట్టింది, ప్రసన్న కుమార్ మడత పెట్టారు. ఓకే నైస్. ఓకే అంతవరకు అయిపోయింది. అయిపోయిన తర్వాత క్లీనింగ్ ఉంటుంది. క్లీనింగ్ ఎట్లా ఉండాలి, నీట్గా క్లీన్ చేయాలి. ఒక 3 డబ్బాలు ఇచ్చాను, అందులో చెత్తేసినాక మాప్ తీసుకుని మాప్తో కూడా క్లీన్ చేశాను. హైలైట్ సూపర్. అది నాకు అది ఓకే నైస్. అయితే ఫస్ట్ కల్కి రూమ్ క్లీన్ చేయడానికి పోయింది, శ్వేత క్లీన్ చేయడానికి పోయింది, ఇంకా శ్రీజ ఇంకా బట్టలు మాట్లాడట్లేదు కానీ లేట్ అయింది. హరీష్ వచ్చిండు, హరీష్ కూడా క్లీన్ చేయడానికి పోయింది. నైస్. కల్కి అయితే వీళ్ళిద్దరు శ్వేత ఇద్దరు నా దాంట్లో పడ్డ గొడవ పడ్డారు. అది వాళ్ళది అయిపోయిన తర్వాత శ్రీజ లాస్ట్లో హరీష్ ఏం చేశాడు, వాళ్ళందరూ క్లీన్ అయిపోయి వాళ్ళు బెల్ కూడా కొట్టారు. అయితే వాళ్ళు క్లీన్ దాంట్లో ఈ శ్రీజ ఉంటుందా కోతిమకం, శ్రీజ ఏం చేసింది అవతల దాంట్లోకి వేసింది. అవతల దాంట్లోకి ఏమని చెప్పిందంట వేసిందంట హరీష్. వేసినప్పుడు వాళ్ళందరూ ఇంకా ఆడ గొడవ అవుతుంది. అయితే హరీష్ ఏం చేస్తాడు, షర్ట్ తీసి మరి క్లీన్ చేస్తాడు. క్లీన్ చేసినాక మొత్తం టాస్క్ అయిపోతుంది. టాస్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉంటుంది చూడరా బాబు పెద్ద ట్విస్ట్. ఇంకా లాస్ట్ హరీష్ కొట్టిన తర్వాత
అందరూ ఇంకా ఈరోజు మాత్రం చెత్త గేమ్, నిజం గేమే చెత్త అనిపించింది నాకు ఈరోజు. వేస్ట్ ఏమని అనుకున్నాను కానీ ఇంకా అయితే ఇంకా అయిపోయింది గేమ్ మొత్తం డన్ అయిపోయిన తర్వాత శ్రీముఖి ఒకసారి నేను కూడా డీప్ క్లీన్ చూద్దాం అనుకుంటున్నాను అంటే అన్నీ చూస్తాడు. డిమాండ్ పవర్ ఎంత చెత్త ఉంటాయి, ఎంత గలీజ్గా ఉంటాయి ఆ ప్లేయర్స్, ఘోరంగా ఉంటుంది. ఆమె అందరూ చూసి కింద పడేస్తుంది కోపంగా, బట్టలు ఇట్లా మడత వేసినాను బట్టలు కింద పడేస్తుంది, చాలా ఘోరంగా చేస్తుంది. తర్వాత ఘోరం, నిజంగా ఘోరం. ఇంకా వీళ్ళు కూడా గొడవాడతారు, ఎవరు హరీష్ వాళ్ళ టీము, ప్రసన్న టీము గొడవాడతారు. ఎందుకంటే ఓకే ఇట్లా గేమ్ ఏదైందంటారు, మీ ఇంట్లో కూడా షర్టు తీసి ఇట్లా తుడుస్తారా అదే ఇదే అని ఘోరంగా గొడవాడతారు. అదేమో చాలా ఘోరంగా ఉంటుంది, వాము విచిత్రంగా ఉంటుంది వాళ్ళు. ఓకే ఇప్పుడు ఆ టైంకి అది చేసింది కాబట్టి నైస్. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నేను అట్లా అంటే ఓకే ఆయన నిజంగా హరీష్ నాకైతే సూపర్ అనిపించింది. ఓకే ఆ ఒక్క విషయంలో గలీజ్ అనిపించింది కానీ షర్టు తీసి మరి అదే తుడుచుకొని మళ్ళీ అదే వేసిందంటే అంతా నిజంగా ఎవరు షర్టు తీసి మీ స్వెట్ ఉంటుంది అది ఉంటుంది అని, స్వెట్ కూడా ఏమైనా ఉంటుందా, అది ఎందుకు అంత మాట్లాడతారని అనిపించింది. నాకైతే హరీష్ విషయంలో ఏం తప్పు లేదని అనిపించింది. ఓకే అంతే వీళ్ళు చేసిండు వాళ్ళు చేసినారు. వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో చూడమా వాళ్ళు అది గుంజుకుంటే వాళ్ళు షర్టు తీసి మరి తూడవడం అట్లాంటివి చేయలేరు. నైస్. చెత్త ఒక వేయడం ఒకటే తప్ప అన్నిటినా సూపర్. కానీ ఈరోజు మేము జడ్జ్మెంట్ తీసుకుంటాం అంటే వాళ్ళు ఈరోజు ఘోరంగా చేశారు. ఫస్ట్ ఓకే బెస్ట్ ఓటింగ్ అప్పింగ్ అవన్నీ ఉంటాయి కదా, ఈరోజు బెస్ట్ ఎవరికి ఇవ్వలేరు, వరస్ట్ ఎవరికి ఇవ్వలేరు. నవది పోతుంటాడు, నాకు ఈరోజు 4 కాళ్ళు ఇస్తా అంటే 4 కాళ్ళు ఇవ్వమంటే నేను ఇస్తాను, కానీ ఒక కాళ్ళు ఇవ్వమంటే ఏమంటే బిందు మాది ఉంటే ఒకరి సంచాలకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అంటాడు. అయితే నేను ఎవరికి ఇవ్వనని వెళ్ళిపోతుంటాడు, దిగుతాడు. అభిజిత్ అంటే ఒక నిమిషం ఆగంటే లేదు నేను వెళ్ళిపోతా అంటారు. తర్వాత బిందు మాదే పోతే తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతుంటారు. ఆగండి సార్ అంటే కూడా వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయిన తర్వాత అభిజిత్ అంటారు, మీకు ఇంకా ఎల్లో కార్డు ఎవరికి వెళ్ళరు అది బెస్ట్ అనుకోండి, ఒక పెద్ద మనిషి వేరే ఇంట్లో చెత్త వేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఘోరంగా తిడుతుంటారు పాపం హరీష్ని. ఆ విషయంలో నాకైతే అమ్మో ఏంద్ర బాబాయ్ అనిపించింది. ఓకే కానీ ఈరోజు గేమ్ ఎవరికి రెడ్ కార్డు వేయాలి, ఎవరికి గ్రీన్ కార్డు వేయాలి, వరస్ట్ గేమ్. ఈరోజు మాత్రం టైం అంతా వేస్ట్ అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈరోజు మీకు వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తానని అనుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్.